మంచి మాట పలుకుతూ ఉన్నాడు, దేవునికి కృతజ్ఞత చెల్లించాలని. మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుని నామాన్ని ఘనపరచాలని, దేవుని గొప్ప చేయాలని, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి క్రమంలో భక్తుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంతో తృష్ణ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునిని మహిమపరచాలి అని అంటే దేవుని కార్యాలు ఎలాంటివో తెలుసుకోవాలి, దేవుడు ఎలాంటివాడో తెలుసుకోవాలి, దేవుడు ఎలాంటి పనులు మన పట్ల చేస్తున్నాడో గమనించినటువంటి వారం అయ్యి ఉంటే భక్తుడు పలికినట్లుగా మనం కూడా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతాం, దేవుని నామాన్ని ఘనపరచగలుగుతాం. అంటే అతడు లేదా భక్తుడు ఏ విషయాలను గమనించగలిగాడు, దేవునిలో ఉన్నతమైనటువంటి విషయాలను అని అంటే 2వ వచనం అంటాడు, యెహోవా క్రియలు గొప్పవి. మొట్టమొదటిగా ఆయన దేవుని కార్యాలన్నింటినీ పరిశీలన చేసినప్పుడు, దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క కార్యాలను గురించి అతడు శ్రద్ధ చూపినటువంటి సమయంలో వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆయన క్రియలు గొప్పవి అని చెప్పడం తప్ప భక్తుడి యొక్క నోట ఇంకేమీ రాలేదంట. ఏది ఆలోచన చేసినా కూడా, ఈ సృష్టిని చూసినా, ఆకాశమును చూసినా, కనబడుతున్న మనుషులను చూసినా, ప్రతిదీ కూడా తన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనము తన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నటువంటి సమయంలో అంటాడు, ఇదిగో యెహోవా క్రియలు సామాన్యమైనవి కావు, అవి గొప్పవి అని గమనించాడు. కాబట్టి దేవుని మహిమపరచడానికి ఇష్టపడగలుగుతూ ఉన్నాడు. కాబట్టి అలాగే అంటాడు, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఇది నాకు ఆసక్తి ఉంది, నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను, నాకు ఆసక్తి ఉంది, దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆయన కార్యాలు గొప్పవని నేను గ్రహించాను కనుక నేను గొప్ప చేయగలుగుతా ఉన్నాను. అయితే వాటి యందు విచారించే వారు ఎవరైతే ఉంటారో, నాలాగే ఇదిగో దేవుని కార్యాలు గొప్పవని ఎరిగి అంతమంది అయితే ఉంటారో, ఆయన గొప్ప కార్యాలను ఎవరైతే గమనించగలుగుతారో, ఆయన కార్యాలను ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వారందరట ఏం చేస్తారు, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. వారు కూడా తెలుసుకుంటారు, ఇదిగో నేను మాత్రమే మహిమపరచబడ్డం కాదు, నేను మాత్రమే దేవుని గొప్ప చేయడం కాదు, నేను మాత్రమే ఆయన గురించి తెలుసుకున్న వాడిని అయి ఉండక, ఇదిగో వీటి యందు ఎందరైతే విచారణ కలిగి ఉంటారో, ఎందరైతే తెలుసుకుని ఉంటారో, ఎందరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారు. ఆసక్తి లేకపోతే, తెలుసుకోలేకపోతే, తృష్ణ లేకపోతే భక్తుని హృదయంలో దాగి ఉన్న ఆనందాన్ని ఎవరు కూడా అనుభవించలేరు. ఆయనకు ఒక్కడైనా ఆనందము అని అంటే వాటిని అర్థం చేసుకోగలిగితే మనం కూడా ఆనందించగలుగుతాం. కాబట్టి భక్తుడు అంటాడు, వాటి యందు ఇష్టము గల వారందరూ కూడా వాటిని విచారించుదురు, తెలుసుకుంటారు వారు కూడా. అంత మాత్రమే కాకుండా అంటాడు, ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. భక్తుడు దేవుని స్తుతించడానికి గ్రహించినటువంటి ఆలోచన ఏమిటంటే, మొట్టమొదటిది యెహోవా క్రియలు గొప్పవని గ్రహించాడు, రెండవది ఆయన కార్యములు మహిమా ప్రభావము గలది అని గ్రహించాడు, మూడవది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. కాస్త మంచిగా ఉంటే కాస్త ద్వేషంగా ఉంటాం, కాస్త అనుకూలంగా ఉంటే కాస్త వ్యతిరేకంగా ఉంటాం, కాస్త మంచి వారికి ప్రోత్సహిస్తే కాస్త చెడ్డవారిని కూడా ప్రోత్సహిస్తాం. ఇది మనుషుల యొక్క తత్వం. కానీ దేవుడు ఎలాంటి వాడు, ఆయన నిత్యము నీతిని నిలకడగా ప్రేమించేవాడై ఉన్నాడు. నిత్యము కూడా, ఎన్నడూ కూడా నీతిమంతుల్ని లేదా నీతి కలిగినటువంటి వారిని కానివ్వండి, నీతి చేసేవారిని కానివ్వండి, లేదా తన క్రియలు చేయబోయేటువంటి ఆ క్రియలే కానివ్వండి, ప్రతిదీ కూడా నీతిని కలిగినటువంటి వాడై నిత్యము నిలకడగా ఉండే మనస్తత్వం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. భక్తుడు స్తుతించడానికి మూడవ కారణం ఏంటి అంటే, దేవుడు నిత్యము నీతి కలిగినటువంటి వాడై ఉన్నాడు, నీతిని ప్రేమించేవాడై ఉన్నాడు, నీతిని గ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి భక్తుడు దేవుని మహింపరచగలుగుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అంటాడు కదా, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, దేవుని నీతి ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుని యొక్క మహిమ ప్రభావం కలిగినటువంటి ఆ గొప్ప నామానికి విలువ ఎలా ఆయన చూపించగలుగుతా ఉన్నాడు అంటే, అంటాడు కదా,
ఆయన తన ఆశ్చర్య కార్యములను అని అంటున్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఊహించిన కార్యాల కంటే, మనం ఊహించిన కార్యాల కంటే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనం ఆశ్చర్యపడిపోయేటువంటి కార్యాలను చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనుషులందరూ ఇది జరుగుతుందా అనుకున్న సమయంలో అది జరుగుతుంది అని మన జీవితంలో నెరవేర్చినటువంటి వాడై తన ఆశ్చర్య కార్యములను వెల్లడిపరిచినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన ఆశ్చర్య కార్యములను ఎందుకు చేశాడు అనంటే అంటాడు కదా, జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. జ్ఞాపకార్థ సూచన. ఇదిగో దేవుడు గొప్పవాడు, దేవుడు అసాధ్యుడు, దేవుడు అన్ని చేయగలిగిన వాడు అని జ్ఞాపకార్థ సూచనగా ఏం చేస్తాడు? ఆయన తన ఆశ్చర్య కార్యాలను చేస్తాడు, అద్భుతాలను చేస్తాడు. ఆయన నామాన్ని గుర్తిరిగినటువంటి వారు ఎవరు ఏం చేస్తారు? ఆయన్ని మహింపరచగలుగుతారు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ఆశ్చర్య కార్యముల చేత దేవుడిని తాను మహిమపరుచుకుంటా ఉన్నాడు. దేవుడి కార్యాలు మనం ఊహించని కార్యాలు, మన జీవితాల్లో మనం అనుకునేటువంటి కార్యాల కంటే, మనం ఊహించినటువంటి కార్యాల కంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలను మన జీవితాల్లో మనం ఎన్నో అనుభవించాం. కానీ గుర్తెరగగలిగితే దేవుని మహిమపరచగలుగుతాం. ఇవన్నీ ఎందుకు చేయగలిగాడు అని అంటే, ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే, ఈ స్థితిలో, ఈ దినాన, ఈ క్షణాన దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నటువంటి మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. ఎందుకు ఈ ఆశ్చర్య కార్యాలను మన జీవితాల్లో చేశాడు అంటే, జ్ఞాపకార్థ సూచనగా ఆయన చేశాడు, గుర్తు పెట్టుకోవడానికి ఆయన చేశాడు, మనం గమనించడానికి ఆయన చేశాడు, ఆయన మహిమపరచడానికి ఆయన చేశాడు. కాబట్టి భక్తుడు అంటాడు, ఇదిగో ఆయన తన ఆశ్చర్య కార్యములను చేయువాడై అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా గొప్ప కార్యాలను మనం చదువుకుంటూ వస్తే 5వ వచనం అంటాడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకునేను. ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు అని అంటాడు. అన్ని జనుల స్వాస్థ్యం అని అంటే కానాను ఎవరున్నాడు అక్కడ? పెరిజీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, యబూసీలు ఉన్నారు. వీరందరూ కూడా నివసిస్తున్నటువంటి స్థలమై ఉన్నటువంటి ఆ కానానులో నుండి వారందరినీ వెళ్ళగొట్టేసి ఆ కానానులో ఇశ్రాయేలీయులను ప్రవేశపెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు అన్య జనుల స్వాస్థ్యమై ఉన్నటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశమును వారందరినీ వెళ్ళగొట్టేసి దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ గొప్పతనాన్ని చూసి దేవుడు నీకు రక్షణనిచ్చాడా? నీ ఆధిక్యతను చూసి దేవుడు నీకు రక్షణనిచ్చాడా? దేన్ని చూసి రక్షణనిచ్చాడు? దేవుడు తన కృప కలిగినటువంటి నామాన్ని బట్టి ఆయన మనలను ప్రేమించినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన గొప్పతనాన్ని గ్రహించగలిగితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవాను స్తుతించండి అని అంటున్నాడు భక్తుడు. ఎందుకనంటే ఆయన కార్యములు, ఆయన క్రియలు గొప్పవి అని అంటా ఉన్నాడు. ఆయన మహిమా ప్రభావం గలవాడు అని అంటున్నాడు. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంటుంది అని అంటున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు అని అంటున్నాడు. ఇదిగో తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చేవాడు అని అంటున్నాడు. కాక అన్య జనుల స్వాస్థ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. ఈ మధ్యన కాల సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప క్షేమ, ఈ గొప్ప స్థితిని, ఎందరికో లేనటువంటి ఈ గొప్ప భాగ్యము, గ్రహింపలేనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పటికీ నువ్వు ఆయన ప్రేమను గ్రహించేటట్లుగా, ఆయన ప్రేమను తెలుసుకునేటట్లుగా, ఆయన దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని నామాన్ని మహిమపరచాల్సిన వారమైనా